హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఇంకా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్ ఫోన్కి ఆర్ ఈమెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నేను ఒక యాప్ గురించి మీకు చెప్తాను. ఈ యాప్ ద్వారా మనం అందమైన లోగోస్, అలాగే యూట్యూబ్ థంబ్నైల్స్, అలాగే ఎఫ్బి కవర్, ట్విట్టర్ కవర్ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో ఫ్రీగా దొరికిద్ది. సో ఎటువంటి ఛార్జ్ మీరు పే చేయక్కర్లేదు. సో ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ లోగో పిట్ ప్లస్ అని కొట్టండి. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా ఈ యాప్. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో క్రియేట్ ఏ న్యూ. ఇక్కడ మీరు చూస్తే ఇగో లోగో, యూట్యూబ్ కవర్, వీడే సైజెస్ అని సెట్ చేశాడు ఈ యొక్క యాప్లో. సో మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను లోగో సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఇక్కడ పైన ఒక ఖాళీగా వైట్ బోర్డ్ వచ్చింది. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా పైన. ఒకటి ఏంటంటే అండు, ఒకటి రీడు. అండ్ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మీరు లేయర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎలిమెంట్కి. ఇక్కడ మీరు చూస్తే యాడ్ న్యూ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు చాలా ఐకాన్స్ ఇస్తున్నాడు. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఇది కాకపోతే మీరు మీ యొక్క ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు. అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు కలర్ సెట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన కలరు. ఆర్ ఇక్కడ కింద చూడండి, మీకు ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ వస్తుంది. నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నాను కదా, ఎఫెక్ట్స్ వస్తుంది. సో నేను ఏదో ఒకటి పెడుతున్నా. సో దీన్ని మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇదే గైడెన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/4 అని ఉంది కదా, ఇక్కడ మీరే గైడెన్స్ ఇస్తుంది. మీరు ఇక్కడ టిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఎలా కావాలంటే అలా లోగోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇలా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ 4th స్టెప్ వచ్చేసి బ్లర్ కావాలంటే బ్లర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్. ఇది టెక్స్ట్. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు, తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఫోన్ స్టైల్స్ ఉన్నాయి. సో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ చేయండి. సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇదన్నా పెట్టుకోవచ్చు, ఇవన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు దీన్ని ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ ఎటు కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు ఇలా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది టెక్స్ట్ కావాలంటే పెంచుకోవచ్చు, గ్యాప్ అంటే ఎలిమెంట్స్ మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు. ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇలా కర్వ్ అన్న చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనికి స్ట్రోక్ యాడ్ చేసుకోవచ్చు. స్ట్రోక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. అంటే పైన చుట్టూరు ఒక ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని బ్లర్ చేసుకోవచ్చు. సో ఇలా మీ యొక్క మొబైల్ నుండి ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, అలా పిక్చర్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. సో మీకు ట్రాన్స్పరెంట్గా కావాలంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంచేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు మొత్తం సెట్ చేసేసుకున్నాక మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక డౌన్లోడ్ పిఎన్జీ ఆర్ జేపీజీ. లోగోకి అయితే మీరు పిఎన్జీ డౌన్లోడ్ చేసుకోండి. మీ నేమ్ ఇచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీ యొక్క గ్యాలరీకి సేవ్ అయిపోద్ది. సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఇంకోటి చేయాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఏది కావాలి అది యూట్యూబ్ థంబ్నైల్, అదే సైజ్ సెట్ అయిపోయి వచ్చింది. సో మీరు సేమ్ ఇదే ప్రాసెస్. మీరు ఈ ఒక్క యాప్లో మీరు చాలా పనులు చేయొచ్చు. సో అందుకే మీకు ఈ యాప్ని సజెస్ట్ చేస్తున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సలహాలు ఉంటాయి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి.